హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. సో ఈరోజు వీడియోలో అయితే నేను ఆన్లైన్ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్స్టిట్యూట్లో ఈ మంత్ వచ్చి నేను జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఇన్ టాలీ ERP9 చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు. మేడం మాకు టాలీ ERP9 వచ్చు, కానీ టాలీ ERP9లో జిఎస్టీ ఇన్వాయిసింగ్లో డౌట్స్ ఉన్నాయి, ఇన్వాయిసింగ్ మాత్రమే చెప్పండి అని వాళ్ళందరి కోసం ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టాలీ ERP9లో జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలి, మనం టోటల్గా జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి, టాలీ ERP9లో జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, రిపోర్ట్స్ ఎలా చూడాలి, జిఎస్టీ రిపోర్ట్స్ని మనం ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది టాలీ ERP9లో నేర్చుకోవాలి అనుకుంటే సో వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. బ్యాచ్ వచ్చి 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సండే 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 7 to 8 PM. త్రూ జూమ్ ద్వారా క్లాసెస్ తీసుకుంటాను. త్రూ జూమ్ మీటింగ్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేస్తాను. డైలీ 1 hour క్లాస్ ఉంటుంది. సో మీరు ఫోన్లో కానీ లేకపోతే మీ ల్యాప్టాప్లో కానీ జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ టాలీ ERP9లో జిఎస్టీ ప్రాసెసింగ్ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏవేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానో సిలబస్ గురించి ఒకసారి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాలీ ERP9లో జిఎస్టీ ఇన్వాయిసింగ్ గురించి నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జిఎస్టీ అంటే ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీ, ట్యాక్స్ స్లైబ్స్, టైప్స్ ఆఫ్ డీలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవే బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత జిఎస్టీలో మనం ఏ ఇన్వాయిస్ చేసుకోవచ్చో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సో మనము టాలీలో జిఎస్టీ ఫీచర్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, నెక్స్ట్ మనం టాలీలో జిఎస్టీ ఇన్వాయిసింగ్ చేయాలి అంటే లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్కి జిఎస్టీ రేట్ అనేది ఎలా సెటప్ చేసుకోవాలి, మనం విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు పర్చేస్ అండ్ సేల్స్ జిఎస్టీ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా మనం ఇంటర్ స్టేట్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్, మనం అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం మెథడ్లో విత్ ఇన్ ఏ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్లో ఇన్వాయిసెస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, బిల్ ఆఫ్ సప్లై ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం అన్రిజిస్టర్డ్ డీలర్కి గూడ్స్ సేల్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జిఎస్టీ సర్వీసెస్ ఇన్వాయిసింగ్ అనేది విత్ ఇన్ ఏ స్టేట్లో అవుట్ ఆఫ్ స్టేట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పర్చేస్ ఎగ్జిమ్ట్, సేల్స్ ఎగ్జిమ్ట్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నిల్ రేటెడ్ పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి టాలీ ERP9లో ఎలా చూసుకోవాలి, ఎలా డిస్ప్లే చేసుకోవాలి, GSTR 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, GSTR 3B అంటే ఏంటి, జిఎస్టీ రిపోర్ట్స్ని మనము ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్ని మనం ఆడిటర్స్కి ఎలా పంపించాలో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా టాలీ ERP9లో జిఎస్టీ ఇన్వాయిసింగ్ గురించి నేర్చుకోవాలి అంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. బ్యాచ్ స్టార్టింగ్ వచ్చి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో బ్యాచ్ స్టార్టెడ్ వచ్చి 5th August 2021. బ్యాచ్ టైమింగ్ వచ్చి 7 to 8 PM. త్రూ జూమ్ ద్వారా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ అనేవి ఎన్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది టాలీ ERP9లో జిఎస్టీ ఇన్వాయిసింగ్ నేర్చుకోవాలనుకుంటారు, వాళ్ళకందరికీ యూజ్ అవుతుంది కాబట్టి నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ మై ఛానల్.